John 6:35. Call upon me in the day of trouble, and I will deliver thee. Psalm 50:15. सब मसीह के योद्ध हैं, हम सब मसीह के योद्ध हैं जो युद्ध में शामिल हैं। होशियार से चलो, होशियार से लड़ो, होशियार से चलो, होशियार से लड़ो, होशियार से चला करो, होशियार से लड़ा करो, होशियार से चला करो और बोलो क्रिस्त की जय। शैतान हमारा बैरी है, शैतान हमारा बैरी, शैतान हमारा बैरी है जो पाप कराता है। होशियार से चलो, होशियार से लड़ो, होशियार से चलो, होशियार से लड़ो, होशियार से चला करो, होशियार से लड़ा करो, होशियार से चला करो और बोलो क्रिस्त की जय। మళ్ళీ ఒకసారి పాడదాం. हम सब मसीह के योद्ध हैं, हम सब मसीह के योद्ध हैं, हम सब मसीह के योद्ध हैं जो युद्ध में शामिल हैं। होशियार से चलो, होशियार से लड़ो, होशियार से चलो, होशियार से लड़ो, होशियार से चला करो, होशियार से लड़ा करो, होशियार से चला करो और बोलो क्रिस्त की जय। शैतान हमारा बैरी है, शैतान हमारा बैरी, शैतान हमारा बैरी है जो पाप कराता है। होशियार से चलो, होशियार से लड़ो, होशियार से चलो, होशियार से लड़ो, होशियार से चला करो, होशियार से लड़ा करो, होशियार से चला करो और बोलो क्रिस्त की जय। यीशु मित्र तेरा, यीशु मित्र मेरा, यीशु मित्र तेरा। अपना कोई डर ना कोई फिकर, अपना कोई डर ना कोई फिकर,
ईशु प्यार मेरा, ईशु प्यार तेरा, अपना कोई डर ना कोई फिक्र, अपना कोई डर ना कोई फिक्र, कुछ लाए यीशु ने शैतान का सर, कुछ लाए यीशु ने शैतान का सर। ना 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 ईशु साथ मेरा, ईशु साथ तेरा, ईशु साथ मेरा, ईशु साथ तेरा, अपना कोई डर ना कोई फिक्र, अपना कोई डर ना कोई फिक्र, कुछ लाए यीशु ने शैतान का सर, कुछ लाए यीशु ने शैतान का सर। ना 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 సంతోషం ప్రభుని ప్రేమ తెలుసుకున్నాం చాలా సంతోషం బీబీఎస్ కు కలిసి వచ్చాం చాలా సంతోషం ప్రభుని ప్రేమ తెలుసుకున్నాం చాలా సంతోషం వెళ్ళొస్తాం వెళ్ళొస్తాం దేవుని చిత్తమైతే వెళ్ళొస్తాం 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 దేవుని చిత్తమైతే వెళ్ళొస్తాం. సో మా వెనక రిపీట్ చేయండి వన్ బై వన్. విబిఎస్కి కలిసి వచ్చాం చాలా సంతోషం. విబిఎస్కి కలిసి వచ్చాం చాలా సంతోషం. ప్రభుని ప్రేమ తెలుసుకున్నాం చాలా సంతోషం. ప్రభుని ప్రేమ తెలుసుకున్నాం చాలా సంతోషం. వెళ్ళొస్తాం వెళ్ళొస్తాం దేవుని చిత్తం అయితే మళ్ళొస్తాం. వెళ్ళొస్తాం వెళ్ళొస్తాం దేవుని చిత్తం అయితే మళ్ళొస్తాం. ఒకసారి కలిసి పాడదాం. వితౌట్ యాక్షన్స్ పాడదాం, తర్వాత నిల్చొని విత్ యాక్షన్స్. ప్రభుని ప్రేమ తెలుసుకున్నాం చాలా సంతోషం. విబిఎస్ కు కలిసి వచ్చాం చాలా సంతోషం. ప్రభుని ప్రేమ తెలుసుకున్నాం చాలా సంతోషం. వెళ్ళొస్తాం వెళ్ళొస్తాం దేవుని చిత్తమైతే వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాం వెళ్ళొస్తాం దేవుని చిత్తమైతే వెళ్ళొస్తాం. విబిఎస్ కు కలిసి వచ్చాం చాలా సంతోషం. ప్రభుని ప్రేమ తెలుసుకున్నాం చాలా సంతోషం. విబిఎస్ కు కలిసి వచ్చాం చాలా సంతోషం. ప్రభుని ప్రేమ తెలుసుకున్నాం చాలా సంతోషం. వెళ్ళొస్తాం వెళ్ళొస్తాం దేవుని చిత్తమైతే వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాం వెళ్ళొస్తాం దేవుని చిత్తమైతే వెళ్ళొస్తాం. వచ్చిన విబిఎస్ గురించి మీ చిత్తానుసారంగా అనుమతించి 5వ రోజు వరకు నడిపించి ప్రభువా పాటల్లో మరి మెయిన్ లెసన్లో క్లోజింగ్ లెసన్స్లో ఇంతవరకు ప్రభువా ఓపికను సహనమును
ప్రేమను సంతోషం అనుగ్రహించమని యేసయ్య నామముపేట వేడుకొంచున్నాము తండ్రి. మీకు బొమ్మలతో కథ కావాలా, బొమ్మలు లేకుండా కథ కావాలా? బొమ్మలు లేకుండా కథ కావాలా? బొమ్మలు లేకుండా కథ కావాలా? బొమ్మలతో కథ కావాలా? ఓకే, ఈరోజు మనకు ఫస్ట్ ఈరోజు ఒక బొమ్మను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మన కథలో ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. హిజ్ ఏజ్ ఈజ్ 12 years. ఆయన పేరేంది? అందరు చెప్పాలా? జాక్సన్. ఆ జాక్సన్ మీరు చూసినట్లయితే ఆయనకు 2 కండ్లు లేవు. ఎంత దుఃఖం కదా! కండ్లు లేకపోతే నడవలేము, ఏ పని చేయలేము. ఆ అబ్బాయి ఎంతో దుఃఖంలో ఉన్నాడు, విచారంలో ఉన్నాడు. ఆయన 10 years అప్పుడు వరకు కూడా కండ్లు ఉన్నాయి. మంత్ వెంబడి ఆ కండ్లన్నీ కొంచెం 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 తగ్గించుకుంటూ పోయి ఇప్పుడు పూర్తిగా గుడ్డివాడైనాడు. మరి వాళ్ళ మమ్మీ డాడీ పెద్ద అమెరికాలో పెద్ద డాక్టర్, తెల్ల డాక్టర్, వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళి ఫస్ట్ ఆపరేషన్ చేయించినారు. ఆపరేషన్ చేస్తే ఎలాంటి రిజల్ట్ రాలేదు, మళ్ళీ కండ్లు పోయినాయి. మరి తర్వాత 2వ ఆపరేషన్ చేసినారు. ఒక డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ పేరు ఏంటంటే రిచర్డ్స్. ఏం పేరు? డాక్టర్ రిచర్డ్స్ను చూస్తారా? బొమ్మలు కాదు, నిజంగా తీసుకొచ్చిన డాక్టర్ను. డాక్టర్ రిచర్డ్స్ ప్లీజ్ కమ్. డాక్టర్ రిచర్డ్స్ వస్తుండు. డాక్టర్, వాట్స్ యువర్ నేమ్? నా పేరు డాక్టర్ రిచర్డ్స్. మీ పేషెంట్ పేరేంది? నా పేషెంట్ పేరు జాక్సన్. మీ పేషెంట్ పేరు తెలుగులో మాట్లాడుతుండు. మీ పేషెంట్ పేరు జాక్సన్. ఇప్పుడు జాక్సన్, హ్యావ్ యూ సక్సెస్ఫుల్లీ ఆపరేటెడ్ ద పేషెంట్? సక్సెస్ఫుల్లీ ఆపరేట్ చేసిన జాక్సన్కు ఆపరేషన్ 2వ ఆపరేషన్ అయ్యింది, సక్సెస్ఫుల్గా చేసినారంట. ఇప్పుడు మనం జాక్సన్ని కూడా చూద్దామా? కండ్లు లేవు, 2nd ఆపరేషన్ అయ్యింది. ఆ జాక్సన్ తీసుకొని రండి ఎవరన్నా. కంపౌండర్ తీసుకొని వస్తుండు, కంపౌండర్ టైటస్ గారు. ఆగడా అండి. డాక్టర్ నాకు నిజంగా కళ్ళు వస్తాయా? వస్తాయి నాన్న. మెల్లగా పట్టి బ్యాండేజ్ ఇప్పండి. 3 days అయిపోయింది. ఇప్పుడు 2nd ఆపరేషన్లో ఈయన కండ్లు వస్తాయా లేదా చూద్దాం. మెల్లమెల్లగా ఇప్పండి, కండ్లు మెల్లగా తెరవండి. ఇప్పుడు జాక్సన్ బాయ్ మెల్లగా ఓపెన్ యువర్ ఐస్. టెల్ ద డాక్టర్. జాక్సన్, మెల్లిగా నీ ఐస్ ఓపెన్ చేయి. అయ్యో దేవుడా, నాకేం కనిపించడం లేదు. ఈ విధంగా మరి డాక్టర్ రిచర్డ్స్ సర్టిఫై చేసినాడు, మీరు పర్మనెంట్గా ఈయన శాశ్వతంగా కండ్లు పోయినాయి. అయితే మరి వెళ్ళండి ఇక్కడ. అయితే ఇప్పుడు జాక్సన్లో మళ్ళీ వాళ్ళ మమ్మీ డాడీ ఎలాంటి హోప్ వదులుకోలేదు. వారు నవాజో అనే ప్రాంతంలో మరి అడవి ప్రాంతంలో జీవిస్తున్నారు. మరి దాని తర్వాత ఆ నవాజో ప్రాంతంలో భూత వైద్యులు ఉన్నారు. ఆ భూత వైద్యులు మరి వైద్యం చేస్తూ ఆయనను కూర్చోబెట్టి మరి ఈ విధంగా కూర్చోబెట్టినారు. ఇక్కడ చూడండి, ఇక్కడ జాక్సన్ కూర్చున్నాడు, కండ్లు లేవు. ఈ భూత వైద్యుడు మరి మంత్రాలు చదువుతున్నాడు. అయం కీలా మయం బీజా అని చెప్తున్నాడు. ఓపెన్ ద ఐస్, కండ్లు రావాలా. మరి ఈ అబ్బాయి కండ్లు రావాలని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ కట్టెల మంట పెట్టి ఆ పొగతో సాయంత్రం వరకు కూడా ఆయన చేస్తున్నాడు మంత్రాలు. ఆ మంత్రాలు చేస్తుంటే ఆ అబ్బాయికి సాయంత్రం వరకు కూడా ఎలాంటి రిజల్ట్ రాలేదు. మంత్రాలతో కండ్లు వస్తాయా? ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. మరి ఇక్కడ జాక్సన్ మరి అంత విసిగిపోయి ఆ సాయంత్రము ఎంతో దిగాలుగా ఉన్నాడు. డాక్టర్ ఏమో నాకు చెప్పినాడు, నాకు పర్మనెంట్గా కండ్లు రావు, 2 సార్లు ట్వైస్గా నాకు ఆపరేషన్ అయ్యింది. ఇప్పుడు మరలా ఈ మంత్రగాంధీ ఒక హోప్ ఉండే, నమ్మకం ఉండే, ఆయన కూడా చేసినాడు, కానీ నాకు ఎలాంటి
మరి రిజల్ట్ లేదు, నాకు కండ్లు రాలేదని బాధపడుకుంటూ విచారంగా కూర్చున్నాడు. మరి ఆ చూస్తే వాళ్ళ మమ్మీ డాడీ మరి చూస్తే ఆ రాత్రి సమయమున వాళ్ళ మమ్మీ డాడీ అక్కడ కూర్చున్నారు, జాక్సన్ అక్కడ కూర్చున్నాడు. మంచి బ్రెడ్, మంచి చికెన్ కర్రీ చేసి ప్లేట్లో పెట్టి జాక్సన్కు సర్వ్ చేస్తున్నారు. వాళ్ళ మమ్మీ అంటుంది, నాన్న నువ్వేం బాధపడకు, నువ్వేం దుఃఖపడకు, దేవుడు మనకు సహాయం చేస్తాడు, నువ్వు ఇక్కడ నీకోసం నేను ఎంతో డెలీషియస్ ఫుడ్ చేస్తానంటే, మమ్మీ నాకు ఎలాంటి ఆకలి లేదు, నాకు శాశ్వతంగా కండ్లు రావంట, నా ఫ్రెండ్స్ అందరికీ కండ్లు ఉన్నాయని, వాళ్ళందరూ మంచిగా బయట ఆడుకుంటున్నారు, స్కూల్కి పోతున్నారు, డాక్టర్ చెప్తే నేను విన్నాను వెనుక చెవుల్లో, నా జీవితాంతం కండ్లు రావంట అని చెప్పి బాధపడుతుంటే వాళ్ళ డాడీ ఫస్ట్ తిను అని ఆయన భుజం మీద ఈ విధంగా ట్యాప్ చేసి కొట్టినాడు. మరి జాక్సన్కు కోపం వచ్చి ఆ ప్లేట్ని అక్కడ విసిరేసి బయటికి పారిపోయినాడు. అడవి ప్రాంతంలో నడుచుకుంటూ కాళ్ళకు రాయి తట్టుకుంటూ ఇట్లా కింద పడుతూ లేస్తూ మరి ముండ్ల కంచెలన్నీ చేతిలో కోసుకుంటూ ఆ విధంగా ఎంతో బాధతో వెళ్తూ చాలా దూరం పోయినాడు. అడవి ప్రాంతంలోకి వెళ్ళి ఒక కొండ మీదకి వెళ్ళి ఆయన ఒక డిసిషన్ తీసుకున్నాడు. నేను మా మమ్మీ డాడీకి ఏ విధంగా బాధ కలిగించాలా, నేను చనిపోవాలా, నేను చచ్చిపోవాలా, నాకు ఎందుకు, నా కండు లేకపోతే నా లైఫ్ ఎందుకు అని చెప్పి ఆ గట్టు మీద కూర్చొని ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఆయనకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. మరి ఆయన ప్రతి సమ్మర్ వెకేషన్కు ఏమొస్తుందండి, సమ్మర్ వెకేషన్కి ఏమొస్తుంది, హాలిడేస్ కాదు, హాలిడేస్ కంటే ముఖ్యమైనది ఎదురు చూచేది VBS. ఇప్పుడు పాట పాడినాం కదా, వెళ్ళొస్తాం మళ్ళీ వస్తాం అని అంటున్నారు. మీకు ఎట్లుందో కానీ ఈరోజు 5 డే అయిపోయింది, నాకైతే చాలా బాధగా ఉంది VBS అయిపోతున్నందుకు. కాబట్టి ఆ VBS పరిచర్యను జ్ఞాపకం చేసుకొని VBSలో నేర్చుకున్న ఒక పాటను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ పాటను జ్ఞాపకం చేసుకొని ఆయన పాడుతూ వచ్చినాడు. ఆ పాటలో మరి ఆయన పాడుతూ ఒక పాట జ్ఞాపకం వచ్చింది. ఏదైనా సమస్య వస్తే, ఏదైనా కష్టం వస్తే, ఏదైనా బాధ వస్తే, ఫ్రెండ్స్ ఎవరైనా తిడితే కొడితే ఆయన ఒక పాట నేర్చుకున్నాడు. ఏం పాట అంటే నేను ఒక్కసారి చూపిస్తాను. శ్రీయేసుతో చిన్న మాట, సమస్యలు తీరిపోవును, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా. ఇప్పుడు పాట పాడతారు చూడండి. ఎవరైనా యాక్షన్ సాంగ్ చేయగలిగితే రండి, టీచర్ ఎవరన్నా ఈ యాక్షన్ సాంగ్. ఆయన పాట పాడుతున్నాడు అండి. మీరు కూడా దిస్ స్టోరీస్ బిలాంగ్స్ టు నాట్ ఫర్ ద చిల్డ్రన్, ఫర్ ఎవ్రీ వన్. దిస్ స్టోరీ ఈజ్ నాట్ మైన్, ఈజ్ ఎవ్రీబడీ స్టోరీ. ఈ పాట శ్రీయేసుతో చిన్న మాట, సమస్యలు తీరిపోను. శ్రీయేసుతో చిన్న మాట, సమస్యలు తీరిపోను. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, శ్రీయేసుతో చిన్న మాట, సమస్యలు తీరిపోను. శ్రీయేసుతో చిన్న మాట, సమస్యలు తీరిపోను. ఆ విధంగా పాట పాడుతూ యేసుతో మాట మాట్లాడాలన్నారు. దేవునితో మాట్లాడడం ఏమనంటారు, దాన్ని ప్రార్థన అని అంటారు. ఆ విధంగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ విధంగా ప్రార్థన చేస్తూ దేవునితో అడుగుతున్నాడు, దేవా నాకొక సూచన చూపించాలా, నిజంగా నువ్వు ఉన్నట్లయితే, ఒక సూచన చూపించినట్లయితే నిజంగా నేను నిన్ను నమ్ముతానని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి ఆయన ఒక సూచన దేవుడు చూపించినాడు. అకస్మాత్తుగా ఇక్కడ వెలుగు, ఒక పిడుగులాగా ఒకటి పడ్డది, ఆయనకు ఒకటి కనిపించింది.
నిజంగా దేవుడు నాకు ఈ సూచన చూపించినాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడు, నిజంగా ఉన్నాడు అని చెప్పి ఆయన ప్రార్థన చేసుకున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే మరి చూడండి, ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. లేచి నిలబడు, మోకాళ్ళ మీద ఉండు. యేసయ్యా, యేసయ్యా, నేను పాపిని, నీవు మరణించినావు, భూస్థాపన చేయబడ్డావు, మరలా మూడో రోజున లేపబడినావు, ఇది నేను నమ్ముతున్నాను. కాబట్టి పిల్లలారా, మీరందరూ కూడా ఇక్కడ ఎవరెవరైతే రక్షింపబడలేదో రక్షింపబడడానికి ముఖ్య సూత్రం ఈ 5 రోజులు కూడా మనం నేర్చుకున్న ఆ యొక్క అంశము రక్షణ దేవుడిచ్చు బహుమానం. అందరం కలిసి చెప్దాము, రక్షణ దేవుడిచ్చు బహుమానము. ఇంగ్లీష్లో కూడా చెప్పండి, సాల్వేషన్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. 2:10 రక్షణ దేవుడిచ్చు బహుమానము. కాబట్టి ఆ యొక్క రక్షణ ఆయన పొందినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఆయన మోకాల మీద యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నా పాపముల గురించి 3 మేకుల మధ్య వ్రేలాడినాడు. ఆయన చివరి రక్తం పట్టుకొని రక్తాన్ని కార్చినాడు. ఆయన మరణించి భూస్థాపన చేయబడ్డాడు. 3వ రోజున లేపబడ్డాడు. లేఖనం ప్రకారము రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం ప్రకారము ఆయన రక్షణ పొందినాడు. ఆ రక్షణ పొందిన వెంబడే హిస్ లైఫ్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్. ఆయన జీవితం అంతా మారిపోయింది. ఆయన ఆలోచన విధానం అంతా మారిపోయింది. అప్పుడు దుఃఖంగా ఉన్నవాడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. మమ్మీ డాడీ దగ్గరికి వచ్చినాడు. మమ్మీ డాడీ దగ్గరికి వచ్చి దాని తర్వాత మరి ఇక్కడ మరలా విబిఎస్ టీచర్ మరి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి ఐ హ్యావ్ బీన్ సేవ్డ్, నేను రక్షణ పొందినాను, నా హృదయంలో చెప్పశక్యంగానే సంతోషం ఉంది, నాకు ఇప్పుడు నా కళ్ళు లేకున్నా పర్వాలేదు, దేవుడు నాకు ఆత్మీయ కన్నులు నాకు ఇచ్చినాడు అని చెప్పి వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ కలిసి ఆ నోవాజో భాష వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తున్నారు. వాళ్ళకు ఆ భాష అర్థం కావడం లేదు. అరే మరి వాళ్ళకు నవాజో భాష అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటే మరి నాకు వీళ్ళకు ట్రాన్స్లేటర్గా నేను చేస్తే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పి ఆయన ఆలోచించినాడు. ఆలోచించి మరలా ఏం చేస్తున్నాడంటే మరి తన ఫ్రెండ్స్ దగ్గరకు చెప్తున్నాడు. ఫ్రెండ్స్ కూడా అందరు ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు ఎంతో ఎవరు ఫ్రెండ్స్తో కలవకుండా సాడ్గా బాధగా ఉండే జాక్సన్ ఇప్పుడు ఫ్రెండ్స్తో ఒక మాట చెప్తున్నాడు. జీసస్ ఈజ్ గుడ్, చెప్పండి. జీసస్ ఈజ్ లవ్. జీసస్ ఈజ్ గుడ్, జీసస్ ఈజ్ లవ్. అది నేను సంతోషం నేను పొందినాను కాబట్టి వాళ్ళందరూ ఫ్రెండ్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళ మమ్మీ డాడీ కూడా అంత కోపంగా ఉండేవాడు, ఇప్పుడు ఎంత రక్షణ పొందిన తర్వాత ఎంత సంతోషంగా ఉండని వాళ్ళంతా ఆశ్చర్యపోతున్న ఆయన జీవితంలో మార్పును గమనించినారు. దానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని తన హృదయంలో చేర్చుకున్నాడు. ప్రియమైన పిల్లలారా, ప్రియమైన పెద్దలారా, ప్రియమైన యూత్ అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆ రక్షణను కొనసాగించినట్లయితే నీ జీవితంలో ఎంతో సంతోషం ఉంటుంది. మన యొక్క మరి అంశము కీవర్డ్ రక్షణ దేవుడిచ్చే బహుమానము యొక్క మర్మము సత్యము అది అని మనం తెలుసుకోవాలి. దాని తర్వాత ఆయన వెళ్ళి మరి నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఆయన టక్సన్ అనే ప్రాంతానికి వెళ్ళి ఆయన గుడ్డివాడు కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాలా. ఫస్ట్ ఆ బ్రెయిలీ లాంగ్వేజ్. గుడ్డి వాళ్ళకి ఎలాంటి లాంగ్వేజ్ ఉంటుందంటే బ్రెయిలీ లాంగ్వేజ్, డాట్స్తో ఇట్లా చుక్కలు చేసి ఇంగ్లీష్ ఫస్ట్ ఏబిసిడీలు నేర్చుకున్నాడు. దాని తర్వాత వర్డ్స్ నేర్చుకున్నాడు. దాని తర్వాత సెంటెన్స్ నేర్చుకున్నాడు. దాని తర్వాత క్రమంగా ఇంగ్లీష్ బైబిల్ జాక్సన్ కండ్లు ఉన్నాయా లేవా చెప్పాలి ఆన్సర్. కండ్లు లేకున్నా ఆ గుడ్డి గుర్తులతో చేసి ఇంగ్లీష్ బైబిల్ పర్ఫెక్ట్గా చదివినట్లు చదువుతూ వచ్చినాడు. దాని తర్వాత ఆ నోవాజో జాతి యొక్క గ్రామాలన్నిటికీ వెళ్ళి మరి మిషనరీస్ అమెరికా నుంచి మిషనరీస్ వచ్చినప్పుడు వాళ్లకు ట్రాన్స్లేటర్గా పనిచేసినాడు. ఆ ట్రాన్స్లేటర్గా పనిచేసి దేవుని సువార్తను అంతా ప్రకటించినాడు. సీ హిస్ బర్డన్, హీఈస్ నాట్, ఆయనకు కండ్లు లేవు కానీ భారము
దేవుని పరిచర్య చేయాలా, దేవుని గురించి చెప్పాలా, నాకు వచ్చిన సంతోషం అందరికి కూడా చెప్పాలని చెప్పి ఆయన ఆ విధంగా ట్రాన్స్లేటర్గా పనిచేస్తూ వచ్చినాడు. దాని తర్వాత ఒక థాట్ వచ్చింది, మంచిగా నేను పాటలు పాడుతున్నాను కానీ నాకు ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఆర్గన్ నేర్చుకుంటే మంచిదని చెప్పి ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కూడా ఆయన నేర్చుకున్నాడు. సో నవ్ హిజ్ లైఫ్ దేవుని గురించి ఏ విధంగా తన చేతులు, తన ఆలోచన, తన కండ్లు ఏ విధంగా ఉపయోగిస్తున్నాడు, ట్రాన్స్లేటర్గా ఉన్నాడు, బోధకుడుగా ఉన్నాడు, సువార్థికుడుగా ఉన్నాడు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో పాటలు పాడి చిన్నపిల్లలను, యూత్ను అందరిని అట్రాక్ట్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్తున్నాడు. రేపు కూడా పిల్లలు, రేపు అందరూ మీరు వచ్చి సాక్ష్యం చెప్పాలా. ఆ విధంగా దేవుడు ఆయన జీవితంలో మార్చిన విధానాన్ని సాక్ష్యంగా చెప్పినప్పుడు నోవాజో ప్రాంతంలో ఎంతోమంది, ఎన్నో కుటుంబాలు, ఒక్క క్రిస్టియన్ ఫ్యామిలీ లేని ఆ గ్రామంలో, చుట్టుపక్కల 3 గ్రామాల్లో అందరూ కూడా రక్షింపబడ్డారు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో చీకటిగా, వాళ్ళ ఇంట్లో చీకటిగా ఉన్న ఇండ్లు ఎంతో వెలుగుమయంగా అయింది. దేవుని మాటలు, దేవుని పాటలు, ఎల్లప్పుడూ దేవుని వాక్యము చదువుకోవడము, సండే, మండే, సాటర్డే వరకు ఎవ్రీడే వాక్యాన్ని చదువుకోవడము, సంతోషంగా ఉండడము వారు గమనించినారు. దాని తర్వాత ఇక్కడ వారు వెళ్ళి ఒక ఇంట్లో, ఒక గృహంలో దర్శిస్తున్నారు. ఈ ఫోటోలో మరి జాక్సన్ ఎక్కడుండు చెప్పండి? జాక్సన్ ఎక్కడుండు? ఇక్కడున్నాడా, 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 ఎక్కడున్నాడు? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. చిన్నపిల్లలే ఆన్సర్ బాగా చెప్తారు. నిలబడ్డాడు జాక్సన్. నిలబడి ఆ స్టోరీని వింటున్నాడు. ఆ స్టోరీని వింటే అక్కడ ఉండే ఇంగ్లీష్ టీచర్ ఏమని మెమరీ వర్స్ చెప్తుందంటే, యాక్ట్ 16:31, అపోస్తుల కార్యములు 16:31, నీ ఒకవేళ యేసునందు విశ్వసించినట్లయితే నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. మరి ఇచ్చేదే ఒక్క వ్యక్తి రక్షింపబడితే కుటుంబం అంతా రక్షింపబడుతుంది. ఇక్కడ వెనుక ఒక ఆంటీ ఉంది. ఆంటీ ఒక్కరే రక్షింపబడ్డారు, కానీ ఆ ఫ్యామిలీలో 10 మంది రక్షింపబడ్డారు. ఇంకొక ఆంటీ ఉంది. ఆంటీ యొక్క మదర్ 90 ఇయర్స్ ఉంది. ఆమె రక్షింపబడ్డది. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో 100 మెంబర్స్ రక్షింపబడ్డారు. కాబట్టి ఒక్క వ్యక్తి రక్షింపబడితే మరి ఆ విధంగా కుటుంబాలుగా నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు. యేసుక్రీస్తును విశ్వసించినట్లయితే ఆ విధంగా రక్షింపబడతావని చెప్పి ఆ లెసన్ నేర్చుకున్నాడు. నెక్స్ట్ అయిపోయిందా? ఓకే. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న లెసన్లో మనము రక్షణ దేవుని బహుమానం. మరి చూస్తే ట్వైస్ బ్లైండ్ అంటే జాక్సన్కు 2 సార్లు ఆపరేషన్ అయింది కాబట్టి ట్వైస్ బ్లైండ్ స్టోరీ అది అర్థం కాదండి. దయచేసి గమనించండి. ఇక్కడ మనందరికీ కండ్లున్నాయి, జాక్సన్కు కండ్లు లేవు. అయినా దేవుని పరిచర్య చేసి ఆ 3 గ్రామాల్లో సువార్తను ప్రకటించి అందరినీ కూడా గ్రామం అంతా వెలుగుమయంగా మార్చినాడు. కానీ ఒకవేళ మన కండ్లుండి రక్షింపబడకపోతే, ఒకవేళ మన మనోనేత్రం, ఆత్మీయ నేత్రం తెరవబడకపోతే, యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ ట్వైస్ బ్లైండ్. 2 సార్లు నువ్వు కండ్లుండి కూడా ట్వైస్ బ్లైండ్గా ఉంటావని ఈ యొక్క లెసన్లో సత్యాన్ని, మర్మాన్ని, లేకుంటే లెసన్ను, పాఠాన్ని నేర్చుకుంటున్నాం. ఇక్కడ కూర్చున్న ఎల్కేజీ వాళ్ళు కానీ, జూనియర్స్ కానీ, సీనియర్స్ కానీ, టీచర్స్ కానీ మన రక్షణను నిరాటంకంగా కొనసాగించాలా. లేకపోతే ఆ యొక్క రక్షణను మనం నిరాటంకంగా కొనసాగించలేకపోతే గుడ్డితనంగా ఉంటుంది. ట్వైస్ బ్లైండ్గా జాక్సన్ను పిలువరు, నిన్ను నన్ను పిలుస్తారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ సిలువలో, మరి క్రాస్ బొమ్మ, యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో మరి నీ కొరకు నా కొరకు తన రక్తాన్నంతా కార్చినాడు. అదొక్కసారి స్పర్శలోకి తీసుకొని, అనుభవంలోకి తీసుకొని, యేసుక్రీస్తు ప్రభువారి సిలువను జ్ఞాపకం చేసుకొని మన రక్షణను కొనసాగించి మన మందిరంలో, మన చుట్టుపక్కల యేసుక్రీస్తే నిజమైన దేవుడు. ఐ గాట్ ద సాల్వేషన్, ఐ గాట్ ద హ్యాపీనెస్. ఏం చెప్పినాను? జీసస్ ఈజ్ గుడ్. అందరు చెప్పాలి, టీచర్స్ కూడా చెప్పాలి. జీసస్ ఈజ్ గుడ్, జీసస్ ఈజ్ లవ్. కాబట్టి మోకాల మీదకి వస్తాం, అందరం మోకాల మీదకి వస్తాం, ప్రార్థన చేసుకుందాం. అందరం మోకాల మీదకి వస్తాం, అందరం మోకాల మీదకి వస్తాం. ఎవ్వరు అల్లరి చేయకూడదు.
అందరు ప్రార్థన చేసుకోవాలా. జాక్సన్ యొక్క స్టోరీ నాకు వినిపించబడ్డది. జాక్సన్ కండ్లు లేకున్నా దేవుని సేవ చేసినాడు. దేవా నాకు కండ్లు ఇచ్చినావు, నేను నీ కొరకు ఏదో ఒకటి చేయాలా, మరి నా సమయాన్ని దేవునికి కేటాయించాలా, నేను ఒక్క ఆత్మనನ್ನು రక్షించుకోవాలా. మరి జాక్సన్ 3 గ్రామాల్లో ప్రజలందరినీ రక్షించుకున్నాడు. ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. కేజీ పిల్లలు ఎవ్వరు కూడా చేయలేపకండి. కాలింగ్ టైం జూనియర్స్ అండ్ సీనియర్స్కు మరి దేవుడు అడుగుతున్నాడు. ఒక నిజంగా జూనియర్స్లో సీనియర్స్లో ఈరోజు జాక్సన్ కథ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు నీ సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే చిన్న మాట చెప్తే నువ్వు రక్షింపబడతావు. యేసయ్యా, నీవు నా కొరకు సిలువ అధిరోహించినావు, మరణించినావు, 3వ రోజు లేచినావు అని చెప్పినట్లయితే నీవు రక్షింపబడతావు. ఈ చిన్న సూత్రాన్ని అన్వయించుకున్నట్లయితే దేవుడు నీ మనోనేత్రాన్ని తెరిచి దేవుని కొరకు క్రియాపూర్వకంగా వాడుకుంటాడు. జూనియర్స్లో కానీ సీనియర్స్లో కానీ ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మీ కుడి చేతిని చూపిస్తే దేవుడు ఆ కుడి చేతిని గట్టిగా పట్టుకుంటాడు. యవనస్తుడు కేజీ పిల్లలు వద్దు, జూనియర్స్ చేయలేపండి. ఆ విధంగానే జూనియర్స్లో బాయ్స్ మరి దేవుడు నిన్ను దీవించును గాక, నీ తీర్మానాన్ని దేవుడు అంగీకరించును గాక. ఇంకెవరైనా జూనియర్ సీనియర్స్లో రక్షింపబడకపోతే, ఒకవేళ రక్షింపబడి పడిపోయినా మరలా ఈరోజు రీడెడికేట్ చేసుకోవాలి దేవుని గురించి. మరి ఏదైనా ఒక పని చేయాలా. జూనియర్స్లో ఇంకా 4 మరి తమ కుడి చేతి తీర్మానం చేసుకుంటున్నారు. ఆ యవన బిడ్డలందరినీ దేవుడు దీవించును గాక. సిస్టర్ సైడ్ ఎవ్వరు లేరా? మరి నేను ముగిస్తున్నాను. ఇంకొక దేవుడు మరి మీ కుడి చేతిని చూపించినట్లయితే దేవుడు మీకు సహాయం చేస్తారు. ఆయన నీ కొరకు సిస్టర్స్లో మరి యంగ్ గర్ల్స్లో ఒక పాప ఉంది. ఇంకెవరన్నా 2 ఉన్నారు, 3 ఉన్నారు. ఇంకెవరన్నా మరలా ఈ సమయం మళ్ళీ రాదు. ఈ రక్షణ నిర్లక్ష్యం చేయకు. యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించు. ఇదే అనుకూలమనే సమయం. ఈరోజు VBS ఒక 5వ దినం మీకు ఎంతో మరి నీకు మెమరబుల్ డేగా ఉండేటట్లు దేవుడు మీకు సహాయం చేయను గాక. ప్రార్థన చేద్దాం. హానోకని ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల పరిశుద్ధమైన తండ్రి, మీ ప్రేమను బట్టి, మీ మంచితనాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తున్నాం ప్రభా. జాక్సన్ స్టోరీలో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రం. మేము ట్వైస్ బ్లైండ్గా ఉన్నామా లేమా? మరి జాక్సన్ తన జీవితం ద్వారా మరి దేవుని యొక్క పరిచర్యను, దేవుని రాజ్యాభివృద్ధికి పాటుపడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఆ చిన్న బిడ్డను దీవించండి, ఆయన సాక్ష్యాన్ని దీవించండి. సాక్ష్యాన్ని వెళ్ళి డెసిషన్ తీసుకున్న జూనియర్స్లో సీనియర్స్లో మరి బాయ్స్ గర్ల్స్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. వారి చేతిని గట్టిగా పట్టుకోనండి. మీ కొరకు పనిచేసే బిడ్డలుగా వారిని తీర్చిదిద్దేటట్లు సహాయం చేయండి ప్రభా. ఇప్పుడు తిరిగి వెళ్తున్నాం ప్రభా. మీ దీవెనలో ఆశీర్వాదాలతో నడిపించండి. రేపు ఉదయము VBS యొక్క లాస్ట్ డే. అందరం కూడా 7:30 కాదు ప్రభా, 7:15కే రావడానికి అందరికీ సహాయం చేయమని, ఈ సమయం దీవించి ఆశీర్వదించమని యేసయ్య పేట బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చెప్పట్లేదు మీరు? స్టోరీ బాగుంది కదా? వెరీ నైస్. మనకి VBS ఎన్నో రోజు? VBS అయిపోయిందా? లెసన్స్ అయిపోయాయి. రేపేముంది మనకి? ఫైనల్ డే VBS ర్యాలీ ఉంది. అందరు వస్తారా? మీ ఫ్రెండ్స్ని తీసుకొస్తారా? ఎంతమందిని తీసుకొస్తారు? ఒక్కొక్కళ్ళు ఒక్కరినన్నా తీసుకురావాలి. సరేనా? చెప్పండి, ఎంతమందిని తీసుకొస్తారు? ఒక్కొక్కరు కనీసం మినిమం ఒక్కరినన్నా తీసుకురావాలి. తీసుకొస్తారా? చూడదు అక్కడ పాప చెయ్యి తీసుకొస్తానని. వెరీ నైస్ కదా? ఒక్కొక్కరినన్నా మీరు VBSకి రేపు ఫైనల్ డే ర్యాలీ VBSకి తీసుకురావాలి. వినండి, కూర్చోండి. టీచర్స్ కొంచెం సాయం చేయండి 2 నిమిషాలు. రేపు మీకు అందరికీ కూడా ఏం పెడతారు? తలకేం పెడతారు? క్రౌన్స్ ఏ కలర్లో ఉంటాయి? గోల్డ్ కలర్లో క్రౌన్స్ పెడతారు. మరి మెమరీ వర్సెస్ నేర్చుకున్నారా? ఆల్ 5 మెమరీ వర్సెస్ నేర్చుకొని ఇక్కడ అందరి ముందు చెప్పాలి. సరేనా? తర్వాత ఈ 5 డే VBS ద్వారా
మీరు ఏం నేర్చుకున్నారో చెప్పాలంటే జూనియర్స్కి సీనియర్స్కి మరి ఈచ్ 2 minutes టైం ఇస్తారు. ఆ టైంలో మీరు ఈ 5 days VBS లెసన్స్లో ఏం నేర్చుకున్నారో చెప్పాలి. అర్థమైందా? దేవుడు మీతో ఏ లెసన్ ద్వారా దేని ద్వారా మాట్లాడాడో ఈ 5 days VBSకి మీరు వచ్చారు కదా, చక్కగా దేవుడు మీతో మాట్లాడా? ఏమైనా నేర్చుకున్నారా VBSలో? లేదా? జూనియర్స్ సీనియర్స్ VBSలో హ్యావ్ యూ లర్న్ ఎనీ న్యూ థింగ్స్? దేవుడు మాట్లాడా? స్టోరీస్ ద్వారా, లెసన్స్ ద్వారా. జూనియర్స్ అండ్ సీనియర్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ మీకు 2 minutes టైం ఇవ్వబడుతుంది. ఆ టైంలో మరి ఈ లెసన్ ద్వారా నేను ఇది నేర్చుకున్నాను అని మీరు చెప్పాలి. సరేనా? ఓకే. రేపు మీకు అందరికీ కూడా మరి భోజనం ఇక్కడే, లవ్ ఫీస్ట్. మీ మమ్మీ డాడీకి ఏం చెప్తారు? మీ మమ్మీ డాడీకి ఏం చెప్పొస్తారు చెప్పండి? రేపు మనందరికీ కూడా భోజనం ఇక్కడే, చర్చిలోనే భోజనం, లవ్ ఫీస్ట్. చెప్పండి రేపు మనకి ఏముంది లాస్ట్కి? బాయ్స్, జూనియర్ బాయ్స్ దగ్గర ఎవరిని కూర్చోండి ప్లీజ్. అక్కోళ్ళు అయినా పర్లేదు, సిస్టర్స్ అయినా పర్లేదు. రేపు మనకి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అందరికీ ఏముంది? లవ్ ఫీస్ట్, స్పెషల్ మీల్స్. అందరికీ భోజనము ఇక్కడే. సరేనా? మీ పేరెంట్స్కి చెప్పిరండి, మేము మందిరంలోనే భోజనం చేసి వస్తామని. భోజనం అయినాక వ్యాన్లో మిమ్మల్ని అందరినీ కూడా డ్రాప్ చేస్తారు. సరేనా? ఓకే. మార్నింగ్ ఎన్ని గంటలకు రావాలి అప్పుడు? రేపు 7:30 ఇక్కడ ఉండాలి. మళ్ళీ చెప్పండి, మార్నింగ్ ఎన్ని గంటలకు రావాలి? మీరు లేటుగా వస్తే ఏమవుతుంది? ర్యాలీ మిస్ అవుతాం కదా. మీరు లేటుగా వస్తే ర్యాలీ మిస్ అయిపోతాం. మళ్ళీ ఒకసారి చెప్పండి, మార్నింగ్ టైం టుమారో. వెరీ గుడ్. ఇప్పుడు పాట పాడతాము. మరి పాట పాడేటప్పుడు ఫస్ట్ కేజీ గర్ల్స్ టీచర్స్ నిలవబెట్టండి. ఈ మిడిల్ డోర్ నుంచి వెళ్ళాలి, దిస్ డోర్. ఓకే. ఓన్లీ కేజీ గర్ల్స్ దట్టండి. ముందు కేజీ గర్ల్స్, దెన్ కేజీ బాయ్స్. మిగతా వాళ్ళు అట్లే కూర్చొని ఉండండి. ఓన్లీ కేజీ గర్ల్స్. అందరు కూర్చోండి. కేజీ గర్ల్స్